రెడీ అంటున్న ఎమ్మెల్యేలు ఇది మళ్ళా తెర మీదకి వచ్చింది. అంటే మొన్న సుప్రీంకోర్టు 4 వారాలు గడువు ఇచ్చిందండి స్పీకర్కి. అంటే ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏదైనా కానీ 2 ఎన్నికలు, కడియం శ్రీహరి వారి ఎన్నిక, దానం నాగేందర్ ఎన్నిక, ఈ 2 ఎలక్షన్స్ అయితే తప్పవు అనేటువంటిది ఇండికేషన్ కనపడుతుంది. స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జూబ్లీ హిల్స్ని కొట్టినటువంటి సిట్టింగ్ స్థానాలు కొట్టినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నిక కొట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ 2 ఎన్నికలు పెద్ద లెక్కలో కావేమో అని అనిపిస్తుంది. అందుట్లో గవర్నర్ గారు 17A కింద విచారణకు అనుమతి ఇవ్వటంతో కేటీఆర్ గారి విషయంలో పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీకి అది ఒక పెద్ద షాక్ మీద షాక్ అయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా స్లో అవుతారు. అవునన్నా కాదన్నా బయటికి ఎంత గాంభీర్యంగా మాట్లాడినా కానీ రాజకీయంగా కొంత పార్టీలో అంతర్మదనం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్నంత స్పీడ్ ఉండదు. స్పీడ్ ఉన్నా కానీ అది పైకి గాంభీర్యత అవుతుంది. అంటే పబ్లిక్లో ఇప్పుడు దీన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ సిట్టింగ్ స్థానం 2 సిట్టింగ్ స్థానాలు కాబట్టి, అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ స్థానాన్నే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగితే సిట్టింగ్ స్థానాలని గెలుచుకోవడం అనేది పెద్ద పని కాదేమో అనిపిస్తుంది. అలా గెలుచుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరింత వేగంగా ముందుకు వెళ్ళటానికి ఇది ఒక అవకాశంగా ఏర్పడుతుంది. సుధాకర్ గుడ్ ఈవినింగ్. ఏంటి మరి కోర్టు న్యాయస్థానం ఒకవైపు చెప్తుంది ఏంటి మీరు డెసిషన్ తీసుకోండి అని, స్పీకర్ గారు ఇంకో నిర్ణయం సరే పాపం ఆయన ముందున్నటువంటి మార్గాలను ఆయన ఎదుగుతూ ఉన్నారు. ఏంటి ఏం జరగబోతుంది? స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా తప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు సార్. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది స్పీకర్ ముందు హాజరవుతున్నారు, తమ వాదనను వినిపిస్తున్నారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని 8 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేల పరిస్థితి మరో రకంగా ఉంది. కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసింది. ఆయన బహిరంగ సభలలో పాల్గొన్నారు, తన కూతురు కోసం పని చేశారు. కాబట్టి ఈయనకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే పార్టీ ఫిరాయించారని. ఏకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ అభ్యర్థిగా, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాబట్టి ఈయనకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరి పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అని ఒక చర్చ జరుగుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ఈ ఇద్దరు రాజీనామా చేస్తే బాగుంటుంది. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటిస్తే 5 సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి పోటీ చేయడానికి ఇద్దరికి అవకాశం ఉండదు. కాబట్టి ముందే నిర్ణయం రాజీనామా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు మానసికంగా కూడా ఇద్దరు సిద్ధపడ్డట్టుగానే సమాచారం అందుతుంది. మొన్న సార్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు, వారి అభిప్రాయాలు సేకరించారు. మళ్ళీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, పోటీ చేయకుండా తప్పేలా లేదంటూ కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఎలక్షన్ కి వెళ్తే అనేది ఒకటి సార్. ఒకవేళ అనర్హత వేటు పడ్డా రాజీనామా చేసినా ఇప్పటికిప్పుడైతే ఎన్నికలు రావు సార్. 6 నెలల లోపు రావాలి. ఈ 6 నెలల లోపు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పటికే జూబ్లీస్ లో గెలిచి ఉంది. రేపు స్థానిక సంస్థల్లో డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు, అధికార పార్టీకి ఎలానైనా స్థానిక సంస్థ కొంత మొగ్గు ఉంటుంది సార్. ఎంపీటీసీ మున్సిపాలిటీ గెలిచి పార్టీ మరింత ఊపి మీద ఉంటుంది. అప్పుడు ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ కూడా కాంగ్రెస్ గెలిస్తే మరింత ముఖ్యమంత్రి బలపడతారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బలపడే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ అండి ఐబొమ్మ మళ్ళీ వచ్చిందా, పోలీసులకి సినిమా చూపిస్తుంది.